ఏ ప్రభుత్వానికన్నా ప్రధానమైనటువంటి లక్ష్యాలు. ఒక ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటైనప్పుడు ఒక నాయకుడు దాన్ని పాలించేటువంటి అవకాశం తీసుకున్నప్పుడు ప్రజలు కోరుకునేటువంటిది, ప్రజలు వారి నుంచి ఆశించేటువంటిది మనకు మంచి మెరుగైనటువంటి జీవనం దొరుకుతుంది, నా పిల్లలకి మెరుగైనటువంటి విద్య అందుతుంది, మాకేదైనా కష్టం వస్తే మెరుగైనటువంటి వైద్యం అందుతుంది, మాకేదైనా ఆపద వస్తే ప్రభుత్వం దాన్ని మమ్మల్ని ఆదుకుంటుంది అనేటువంటి ఒక ఆశతో ప్రజలు ఓట్లేసి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. వాటన్నిటిని కూడా అడియాసలు చేస్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోవడం వల్ల కాలేజీలకు ఏం నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడన్నా వస్తే పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు, పరీక్షలు రాయనివ్వట్లేదు. దాదాపు 5,000 కోట్ల రూపాయల పైచీలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, దగ్గర 4,500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు. అంటే వీటన్నిటిని కూడా ఎందుకు నీరుగారుస్తా ఉన్నారు అంటే ప్రైవేట్ వాళ్ళు బాగుండాలి, ప్రైవేట్ వాళ్ళకి మంచి జరగాలి, కార్పొరేట్లకు మేలు జరగాలి అనేటువంటి ఒక దృక్పథం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కలుగుతూ ఉంది. ఈ ముఖ్యమంత్రి ఈ ఉద్దేశంతోనే పనిచేస్తా ఉన్నాడు, ఈ ముఖ్యమంత్రి ఈ ఆలోచనతో పనిచేస్తున్నాడు అనేటువంటి ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉంది. చివరికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే మా మీద పెద్ద ఎత్తున దాడి చేశారు. ఈరోజు చివరికి ప్రొడ్యూసర్లతో సహా ఎవరో మా అయితే 4-5 సీనియర్ యాక్టర్లకో లేదా పెద్ద యాక్టర్లకో ఇబ్బంది కలగవచ్చు, కానీ చిన్న స్థాయి నిర్మాతల దగ్గర నుంచి పెద్ద స్థాయి ఎగ్జిబిటర్ల వరకు, డిస్ట్రిబ్యూటర్ల వరకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే కరెక్ట్ కదా అనేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చారు. మీరు ఎన్ని దారులు తిరిగినా, చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు మీరు ఎన్ని అడ్డదారులు తిరిగినా, ఎన్ని దొడ్డిదారులు తిరిగినా చివరికి మీరు రావాల్సినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి దారిలోకే మీరు రావాలనేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. అది విద్యలో కానీ, వైద్యంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఏ రంగంలో చూసినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలే కరెక్టు, ఆయన ఆలోచనే కరెక్టు అనేటువంటిది అర్థమవుతా ఉంది. లేనిపోయినటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీద చేసి ఏదో విధ్వంసం అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసి రాజకీయంగా దాన్ని ఉపయోగించుకునేటువంటి కార్యక్రమం చేశారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసం? రాష్ట్రంలో 45,000 పాఠశాలలు ఉంటే వాటిని బాగు చేసి పిల్లలకు మెరుగైనటువంటి విద్యను అందించి ప్రపంచ స్థాయిలో మిగిలినటువంటి కార్పొరేట్ కాలేజీల్లో, స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలతో పోటీ పడేటువంటి దానికి పేదవాడి కుటుంబంలో ఉన్నటువంటి ఆ విద్యార్థిని తీర్చిదిద్దడం విధ్వంసం అని అడుగుతా ఉన్నాం. దేనికి విధ్వంసం? దాదాపు 2,500 జబ్బుల్ని ఆరోగ్యశ్రీ కింద తీసుకుని వచ్చి అప్పటికే ఉన్నటువంటి మరో 1000 జబ్బుల్ని కలిపి 3,500 పైచిలుకు జబ్బుల్ని ఆరోగ్యశ్రీ కింద తీసుకుని వచ్చి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద వారికి భరోసాను కల్పించి పేదవాడికి ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి కష్టం వస్తే ఆ ప్రాణాన్ని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది అని చెప్పి ఆ రోజు ఆ భరోసాని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం విధ్వంసం అని అడుగుతా ఉన్నాం. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా దేశవ్యాప్తంగా 11 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉంటే అందులో 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలించినటువంటి ఆంధ్రప్రదేశ్. చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ 3 ఇండస్ట్రియల్ కారిడార్లు తీసుకుని వచ్చి ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్ల పరిధిలో 50,000 ఎకరాల ఇండస్ట్రియల్ భూమిని సేకరించి అనేక పరిశ్రమల ఏర్పాటుకి దోహదపడి పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ కార్యక్రమం విధ్వంసం అని అడుగుతా ఉన్నాం.
4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఈ రాష్ట్రంలో పోర్టు కట్టాలని చెప్పి ఆలోచన చేయనటువంటి పరిస్థితిలో ఉంటే, మాకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 3 పోర్టులు, మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం, వీటితో పాటు ఒక గ్రీన్ఫీల్డ్ పోర్టు కాకినాడలో 4 పోర్టులు నిర్మించేటువంటి దానికి ముందుకొచ్చి ఫిషింగ్ హార్బర్లు 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణానికి ముందడుగు వేసి 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణాన్ని మొదలుపెట్టి బ్లూ ఎకానమీని రాష్ట్రంలో సృష్టించి తద్వారా అనేక వేల మందికి, లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడా అని అడుగుతా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు పారిశ్రామికంగా, విద్యపరంగా, వైద్యపరంగా, వ్యవసాయం పరంగా రైతు భరోసా కేంద్రాలు తీసుకొని వచ్చి ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు తీసి ఈరోజు యూరియా కోసం కొట్టుకు వస్తా ఉన్నారు. అటువంటి రైతు భరోసా కేంద్రాన్ని రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి వారికి విత్తనాలు కానీ, ఎరువులు కానీ ఇచ్చి తిరిగి మళ్ళీ ఆ ధాన్యాన్ని సేకరించేటువంటి బాధ్యత కూడా అదే రైతు భరోసా కేంద్రాల ద్వారా పెట్టించి రైతుకి ఏ కష్టం లేకుండా గిట్టుబాటు ధర వచ్చేటువంటి విధంగా ముందడుగు వేసి వ్యవసాయాన్ని పండుగ వాతావరణంలో తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు అని అడుగుతా ఉన్నాం. ఈరోజు అదే ఋషికొండ గురించి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లని, జగన్మోహన్ రెడ్డి గారు సొంత భవనాలని, వృధాగా డబ్బులు ఖర్చు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. ఈ రోజు ఏం చెప్తా ఉన్నారు? ఇది ఒక ఐకానిక్ బిల్డింగ్. ఈరోజు దేశంలో ప్రముఖ సంస్థలన్నీ ముందుకు వస్తూ ఉన్నాయి. ఒక ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి పాలసీలు ఉంటాయి. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది, మేము అనుకున్నటువంటి విధానాన్ని వారు మార్చాలని చెప్పని అనుకున్నప్పుడు వారి విధానాన్ని తగ్గట్టుగా దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేసి దాదాపు సంవత్సరాల 18 నెలలు 20 నెలలు పూర్తయిపోయింది. ఈరోజు టాటా లాంటి సంస్థలు, లీలా గ్రూప్ లాంటి సంస్థలు, దేశంలోనే గర్వకారణమైనటువంటి హాస్పిటాలిటీ సంస్థలన్నీ కూడా ఈరోజు క్యూ కడతా ఉన్నాయి ఆ టూరిజం భవనాలు కావాలని చెప్పి. 250-300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కడితే అది విధ్వంసం. మీరు కడుతున్నటువంటి అమరావతి ప్రాంతంలో సంవత్సరం వచ్చేటువంటి వరద నీరుని ఎత్తి తోడడానికి మాత్రం 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీకు డబ్బు కావాలి. ఆ ప్రజాధనాన్ని వినియోగిస్తారు మీరు. వర్షపు నీరు, వరద నీరు వచ్చినటువంటిది తోడి బయట పడేయడానికి 450 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మీరు విజనరీ. రాష్ట్రంలోనే ఇప్పుడు ఏ నాయకుడు కట్టినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి టూరిజం భవనాలు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు, అంతే కదా? మొదటి నుంచి వచ్చిన దగ్గర నుంచి మొదలుపెట్టాడు ఆయన. విశాఖపట్నం ఏఐ సిటీ, కర్నూలు డ్రోన్ సిటీ, అమరావతి క్వాంటమ్ సిటీ, తిరుపతి ఫ్యూచర్ సిటీ, అనంతపురం డిఫెన్స్ సిటీ. 20 మాసాలైంది. ఏ సిటీ మిగిలింది? చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ మిగిలింది. నేను చెప్పినటువంటి ఒక సిటీలో ఉన్న ఏ సిటీ అన్నా ఆయన పునాదులు వేశాడా? ఆ రోజు విశాఖపట్నం గురించి ఒక విజన్ డాక్యుమెంట్తో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నగరాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ఒక విజన్ డాక్యుమెంట్ ముందు పెట్టి దానికి తగ్గట్టు అడుగులు ముందుకు వేసి ఆ కార్యక్రమాలన్నీ చేస్తే అదే దారిలో ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. కానీ పేరుకు మాత్రం ఆ సిటీ, ఈ సిటీ అని చెప్పి ఏ ఊరు వెళ్తే ఆ ఊరికి ఒక పేరు. అనంతపూర్ వెళ్తే ఒకటి, కర్నూలు వెళ్తే ఒకటి, తిరుపతి వెళ్తే ఒకటి, విశాఖపట్నం వస్తే ఒకటి, అమరావతి వెళ్తే ఇప్పుడు కొత్తగా నిన్న బోర్డు చూశాను విశాఖపట్నంలో, ఆవకాయ అమరావతి అట. ఇది కొత్త పబ్లిసిటీ.
ఆవకాయ అమరావతి, మాగాయ మంగళగిరి, కాకరకాయ కుప్పం, ఇవే పెట్టుకోవాలి మీరు. ఇవి పెట్టుకొని మీ పబ్లిసిటీ డబ్బు కొట్టుకోవాలి మీరు. దేనికి పనికొచ్చినవి? ఓ పక్కేమో రోజుకి 500 కోట్లు 600 కోట్ల అప్పులు. ఈ 20 మాసాల్లో దాదాపు 2,70,000 కోట్ల రూపాయల అప్పు. అటు ప్రజల దగ్గర డబ్బు ఉండదు, ఏ సంక్షేమ పథకాల ద్వారా ప్రజల దగ్గర డబ్బు ఉందనుకో, పాపం అప్పు చేసిన డబ్బుని ప్రజలకు పంచుతున్నాడు అని చెప్పి అనుకోవడానికి కూడా లేదు. పోనీ తెచ్చిన డబ్బు ఏదన్నా పోనీ ఎసెట్ రూపంలో ఉందనంటే ఆ ఎసెట్స్ కూడా ఉండవు. మరి డబ్బు ఏమైపోద్దో తెలియదు. చివరికి వీళ్ళు పబ్లిసిటీలకు మాత్రం వీళ్ళు మార్కెటింగ్, తండ్రి కొడుకులు ఇద్దరు మార్కెటింగ్, పబ్లిసిటీ. ఏ రకమైనటువంటి ఆ ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిస్థితులు ఉండవు. ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోతా ఉంది. డిసెంబర్ 29 ఈరోజు. 24, 25 ఏళ్ళగా మంట కల్పిస్తారు. కనీసం 2026లోనన్నా చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడు బుద్ధి ప్రసాదించాలని, కొత్త సంవత్సరంలోనైనా ఆయన సంస్కరణలో, ఆయన ఆలోచనలో, ఆయన విధానంలోనే మార్పులు రావాలని, ప్రజలకు మంచి చేయాలనేటువంటి కనీస ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రావాలని, పబ్లిసిటీ మార్కెటింగ్ ఏదైనా పని చేసి చెప్పుకుంటే బాగుంటుంది అనేటువంటిది ప్రజలు అనుకున్నటువంటి మాట ఆయనకి చేరాలని, అప్పులు తగ్గించి మీరు చెప్పినటువంటి సంపద సృష్టి ఏంటో కనీసం వచ్చే సంవత్సరంలోనే మీరు మొదలు పెడతారని, మీరు చెప్పినటువంటి ఈ తప్పుడు హామీలు, తప్పుడు వాగ్దానాల్ని ఏదైతే ప్రజలకు చెప్పి నమ్మించి మోసం చేశారో, తప్పైపోయిందని చెప్పి కనీసం ఇప్పటికన్నా క్షమాపణ కోరాలని, వ్యవస్థల మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయాలు, మీకు ఉన్నటువంటి విధానాలను మార్చుకోవాలని, ఆ దేవుడు మీకు ఆ బుద్ధిని ప్రసాదించాలని చెప్పి కనీసం ఇప్పటికన్నా కోరుకుంటూ, ఎలాగ ఈ సంవత్సరం అయిపోతా ఉంది కాబట్టి వారికి, రాష్ట్ర పిల్లలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కొత్త సంవత్సరంలోనే ఈ ప్రభుత్వం తాలూకు పనితీరు మారి, ఎందుకంటే మాకు ఈ సంవత్సరం ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, ప్రభుత్వం మీద పోరాటం చేసేటువంటి దానికి సహకరించినటువంటి ప్రజలు ఒక సంతృప్తిని కల్పించింది. ప్రతిపక్షంగా వారి పక్షాన, ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి దాంట్లో మాకు సంతృప్తినిచ్చింది. పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి బహుశా నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల సంతృప్తి లేదు. కనీసం వచ్చే సంవత్సరం అన్నా ఆయనకి ఆ దేవుడు ఆ బుద్ధి ప్రసాదించి ప్రజలకు మంచి చేసేటువంటి కనీస ఆలోచనలన్నా ఇవ్వాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.